అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. రేపటి నుంచి తొలి విడత ఎన్నికలకి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 30 నుంచి రెండో విడత ఎన్నికలకి నామినేషన్లు తీసుకుంటారు. డిసెంబర్ 3 నుంచి మూడో విడత ఎన్నికలకి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోకల్ వార్ కి నగారా మోగడంతో పార్టీల ఫోకస్ అంతా ఇప్పుడు పల్లె పోరుపైనే. ఈసీ నుంచి ఎన్నికల అనౌన్స్మెంట్ రాగానే పొలిటికల్ కామెంట్స్ తో రచ్చరేపారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల పోరాటానికి సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణలో అస్సలు సిస్సులైన రాజకీయ వేడి ఇప్పుడు మొదలైంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,760 సర్పంచ్ స్థానాలకు, 112,534 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. రేపటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్లను స్వీకరిస్తారు. షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం. రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక సమరానికి పార్టీలు సై అంటున్నాయి. ఉప ఎన్నికల జోరు మీదున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక ఇటు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి సర్పంచ్ ఎన్నికలకు మించిన అవకాశం రాదంటున్నారు కమలనాథులు. సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చి రాగానే కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే నజరానా ఇస్తామన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రూపాయల ప్రోత్సాహక నిధులు ఇస్తామన్నారు. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్. మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగడతామన్నారు బీజేపీ నేతలు. ఇలా బీసీలను నట్టేట ముంచి ఇస్తానని చెప్పేసి ఆశ చూపి దారి లేక ఇలా 22% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి 50% క్యాప్ అని చెప్పేసి ఇలా బీసీలను నట్టేట ముంచినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనే విషయం స్పష్టంగా చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కూడా లోకల్ వార్కు సై అంటూనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తోంది. బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లకు న్యాయపరమైన అడ్డంకులు సాకుగా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వికృత రాజకీయ క్రీడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భాగస్వాములు అవుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ రేవంత్ రెడ్డి గారి యొక్క చేతిలో జేబు సంస్థగా మారిపోయి ఇవాళ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ను ఆగమేఘాల మీద 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పని ఓట్లు దండుకొని తదనంతరం ఇంత పెద్ద డ్రామా చేసి వాళ్ళ ఆఖరికి ఏందే అంటే మళ్ళా గతంలో ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లే, అది కూడా 50% మించకుండా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామన్నట్టుగా ఇవాళ తయారవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడంలో పక్కా మోసమని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామంటున్నారు బీసీ నేతలు. ఎమ్మెల్యేలను గెలవ చేయాలి, మంత్రులను గెలవ చేయాలి, పరిపాలన స్తంభింపజేయాలి. అవసరమైతే ఇంకా ఆలోచిస్తున్నాం. పెద్ద ప్రోగ్రాంలో ఇచ్చి ప్రభుత్వానికి తగిన గుణపాఠం, కాంగ్రెస్ మోసం చేసేది తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తుంది. 3,000 కోట్ల కోసం బీసీలను గొంతు వస్తావా? బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తావా? బీసీలకు అధికారం ఇవ్వకుండా అంచివేస్తారా? మొత్తంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్తో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది.